లాస్ట్ క్లాస్లో మనం ఆర్టికల్స్ గురించి చదివాము ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అండ్ ఆల్సో ఇంటర్ ఫస్ట్ ఇయర్కి ఇప్పుడు ఎగ్జామ్స్ చాలా దగ్గరకు వస్తున్నాయి కదా. ఇట్స్ వెరీ హాట్ నౌ. ద పీరియడ్ ఈస్ వెరీ హాట్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్. అఫ్ కోర్స్ ఐఎమ్ కమింగ్ టు యూ విత్ ఆల్ టిప్స్ అండ్ అదర్ థింగ్స్ లేటర్ ఇన్ few days, very close to this. And coming to today's class, family relations kuda manam chadukunnam, sons in law, daughters in law అని చెప్పేసి a very important concept in spoken English. Today is a very very important and interesting concept of entire spoken English and the language English. That is, what is a sentence, what is a word, what is a predicate, what is a clause, what is the meaning of parts of speech, how many parts of speech are there. సో దీని గురించి అండి డోంట్ వరీ, మీకు స్పోకెన్ ఇంగ్లీష్లో ఇవన్నీ తెలిసి దీని డీటెయిల్ డెఫినేషన్స్ తెలిసి ఉండాలనే అవసరం లేదు. కానీ మీకు అర్థం కావడానికి నేను చెప్తాను. ముందు ముందు వచ్చే వాటన్నిటి కూడా అప్పుడు మళ్ళీ ఇవన్నీ వెనక్కి వచ్చేసి ఒక్కొక్కటి చెప్పడం కష్టమవుతుంది. కాబట్టి ఇప్పుడు నేను దాని గురించి మీకు కొంచెం బ్రీఫింగ్ ఇస్తాను. ఓకే, రైట్ దెన్ లెట్స్ గెట్ ఇంటు ది క్లాస్. ఫైన్, మనకు తెలుసండి ఆల్ఫాబెట్ గురించి చదువుకున్నాము. లెటర్స్, కొన్ని లెటర్స్ సిఏటి క్యాట్, ఆర్ఏటి ర్యాట్, బిఏటి బ్యాట్, ఆ లెటర్స్ సామూహికంగా గ్రూప్గా పెడితే ఒక వర్డ్ అవుతుంది. ఆ వర్డ్స్ కొన్ని గ్రూప్గా అయితే పదజాలాలు అన్ని ఇలా పెట్టేసుకుంటే మనకు ఒక వాక్యం అవుతుంది. అలాగే ఇక్కడ కూడా సెంటెన్స్, గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ మేక్స్ కంప్లీట్ సెన్స్, ఒక కంప్లీట్ అర్థాన్ని ఇచ్చేటువంటి గ్రూప్ ఆఫ్ వర్డ్స్, పదాల సమూహాన్ని మనం ఏమంటాము, సెంటెన్స్ అంటాం అన్నమాట. ఇలాంటి సెంటెన్సెస్ మనకి ఇంగ్లీష్లో 4 రకాలుగా ఉన్నాయండి. ఆ 4 రకాల సెంటెన్సెస్ ఏంటి, భయపడద్దు మీరు. 4 రకాలు అంటే ఏంటో ఇవి మనం డే టు డే లైఫ్లో డైలీ యూజ్ చేస్తూ ఉంటామండి. ఎలాగంటే ఇప్పుడు స్టేట్మెంట్స్ ఇస్తుంటాం. అసర్టివ్, సింపుల్, ఐఎమ్ సిట్టింగ్, రోజ్ ఈజ్ అ బ్యూటిఫుల్ ఫ్లవర్, ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. అసర్టివ్ సెంటెన్సెస్ అవి, స్టేట్మెంట్స్ అవి. ఇట్స్ ఏ కామన్ స్టేట్మెంట్. సో దాన్ని మనము స్టేట్మెంట్ లాగా ఉన్నటువంటి దాన్ని మనము అసర్టివ్ సెంటెన్సెస్ అంటాం. తర్వాత క్వశ్చన్స్, ఓ మై గాడ్, ఇలాంటి క్వశ్చన్స్ లేదు మన లైఫే లేదండి అసలు. ఫ్రమ్ వేర్ ఆర్ యూ కమింగ్, వాట్ ఆర్ యూ డూయింగ్, హౌ ఆర్ యూ, హౌ డు యూ డూ, వాట్ యూ వాంట్, ఇలాంటి టైప్స్ అన్ని కూడా క్వశ్చన్స్ వేస్తే వాటిని మనం ఏమంటాము, క్వశ్చన్ టైప్లో ఉన్నటువంటి వాటిని ఇంటరోగేటివ్ సెంటెన్స్ అంటాం. పోలీస్ ఇంటరోగేటింగ్ ద సస్పెక్ట్స్, సస్పెక్ట్స్. సో ఆ ఇంటరోగేషన్ అంటే క్వశ్చన్స్ వేయడం అనమాట. ఎలాంటి క్వశ్చన్స్, ఇప్పుడు మనకు వచ్చే స్పోకెన్ ఇంగ్లీష్లో మొత్తము WH వర్డ్స్ గురించి నెక్స్ట్ క్లాస్లో వాడతాం మనం. అదంతా ఇంటరోగేటివ్ సెంటెన్సెస్. సో అందుకే నేను మీకు ఇక్కడ బ్రీఫింగ్ చేస్తున్నాను. సో దెన్ కమాండ్స్, ఈ కమాండ్స్ కానీ రిక్వెస్ట్ కానీ చేసేటప్పుడు దాన్ని ఏమంటాం మనము, ఇంపెరేటివ్ సెంటెన్సెస్ అంటాం. ఏమంటామండి, ఇంపెరేటివ్ సెంటెన్సెస్ అంటాం. ఎలా అంటే కమాండ్స్, సెట్, స్టాండ్, గో అవుట్, గెట్ అవుట్, ఇలాంటి ఆర్డర్స్ ఇచ్చేవాడిని, కమాండ్స్ ఇచ్చేవాడిని. రాయడం, పర్టికులర్గా టీచర్స్ లాంగ్వేజ్ అని నేను చెప్తాను. ఈ కమాండ్స్ ఇచ్చేవన్నీ కూడాను, బీ క్వైట్, వీటిని మనం ఇంపెరేటివ్ సెంటెన్స్ అంటాం. అలాగే ఇక్కడ ప్లీజ్ గెట్ మీ గ్లాస్ ఆఫ్ వాటర్, ప్లీజ్ హ్యావ్ మెర్సీ అపాన్ us, మా మీద దయ చూపించండి, అలాంటి వాటిని కూడా మనం ఇంపెరేటివ్ సెంటెన్సెస్ అని అంటాం. ఎందుకంటే మనం ముందు వాయిస్లో కానీ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అక్కడ ఇవన్నీ మనకు అవసరం వస్తాయి అనమాట. ఎలాంటి టైప్ ఆఫ్ సెంటెన్సెస్, దాన్ని ఎలా చేయాలి అనేది. ఇకపోతేనండి నెక్స్ట్ 4th టైప్ ఆఫ్ సెంటెన్స్, వావ్, వాట్ ఏ బ్యూటిఫుల్ ఫ్లవర్, వాట్ ఎన్ ఎక్స్ట్రాడినరీ థింగ్ ఐఎమ్ సీయింగ్ హియర్. అలా ఆశ్చర్యాన్ని చూపించేటువంటి దాన్ని ఎక్స్క్లమేషన్, మనకు పంక్చువేషన్లో కూడా పెడతాం ఎక్స్క్లమేషన్, ఇలాంటిది. ఇది ఈ సింబల్ కూడా పెడతాం పంక్చువేషన్లో. సో అలాంటి ఎక్స్క్లమేషన్స్ చూపించేటప్పుడు, ఫీల్ అయ్యేటప్పుడు, ఆ భావాన్ని మనం వ్యక్తం చేస్తున్నప్పుడు దాన్ని ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అంటాం. సో ఇలా 4 రకాల సెంటెన్సెస్ ఉన్నాయన్నమాట. అసర్టివ్, ఇంటరోగేటివ్, ఇంపెరేటివ్ అండ్ ఎక్స్క్లమేటరీ. దెన్ కమింగ్ టు ఫ్రేజెస్, అబ్బబ్బబ్బబ్బా చాలా వీడియోస్లో చూస్తుంటాం డైలీ వాడే ఫ్రేజెస్, డైలీ వాడే ఫ్రేజెస్. అసలు ఫ్రేజ్ ఏంటండి, అసలు ఫ్రేజ్ ఏంటి? ఫ్రేజ్ అంటే ఏం లేదండి, ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఏంటి, మేక్స్ సెన్స్. దానికి సెన్స్ అనేది ఉంటుంది పెడితే గ్రూప్లో, కానీ కంప్లీట్ సెన్స్ ఇవ్వదు. ఎలా, మనకి చిన్న చిన్న ఫ్రేజెస్ ఉంటాయి. హౌ టు డూ ఇట్, హౌ టు డూ ఇట్ అనేది ఫ్రేజ్. ఎలా, షో మీ హౌ టు డూ ఇట్, యూ షో మీ హౌ టు డూ ఇట్ అంటే హౌ టు డూ ఇట్ అంటే ఇక్కడ కంప్లీట్ మీనింగ్ ఇవ్వట్లేదు. ఇలాంటివి కొల్లలుగా ఉన్నాయి. మనం నెక్స్ట్ క్లాసుల్లో
వాడతాం ఇలాంటి ఫ్రేజెస్. ఒక 30 ఇంపార్టెంట్ ఫ్రేజెస్, 40 ఇంపార్టెంట్ ఫ్రేజెస్ విచ్ వి యూస్ ఇన్ అవర్ డే టు డే లైఫ్ అని, అలాంటిది ఫ్రేజ్ అంటాం. కాకపోతే సబ్జెక్ట్, ప్రెడికేట్, క్లాజ్ అండి. ఓ మై గాడ్, ఇవి ఇంగ్లీష్లో చాలా 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 ఇంపార్టెంట్. ఎలా అంటే సబ్జెక్ట్ అంటే ఏంటో తెలుసు మనకు, చిన్నప్పటి నుంచి చదువుతున్నాం. రాముడు రావణుని చంపాడు, రామ కిల్డ్ రావణ. సబ్జెక్ట్ అనేది అసలు ఆ సెంటెన్స్లో మెయిన్, ఆ సెంటెన్స్లో ఉన్న భాగాలన్నిటికీ సంబంధించింది సబ్జెక్ట్. సబ్జెక్ట్ ఏం చేస్తున్నాడు అని చెప్పేదాన్ని, ఎవరు చేశారు అని చెప్పేదాన్ని క్వశ్చన్ వేస్తే వచ్చే ఆన్సరే మనకు సబ్జెక్ట్. అంత పెద్ద సింపుల్ సెంటెన్స్, దానికి నేను పెద్ద డిఫైన్ చేయాల్సిన ఉండదు. సో హూ ఈస్ డూయింగ్ దట్ యాక్షన్, హూ ఈస్ దేర్ ఇన్ ద పార్ట్, ఇన్ ద స్టేట్, దట్ ఈస్ కాల్డ్ ఎ సబ్జెక్ట్. దెన్ ప్రెడికేట్ ఈస్ వాట్ ఈస్ దాట్, అది కూడా సెంటెన్స్లో కానీ క్లాస్లో కానీ ఒక పార్ట్ ప్రెడికేట్. అది దేని గురించి చెప్తుంది? ప్రెడికేట్లో మనకు వర్బ్ కంపల్సరీగా ఉంటుంది. వర్బ్ అంటే క్రియ, ఇప్పుడు చదువుకుంటాం మనం. వర్బ్ కంపల్సరీగా ఉంటుంది అండ్ స్టేట్ సంథింగ్ అబౌట్ ద సబ్జెక్ట్. సచ్ ఎ బ్యూటిఫుల్ వన్ ఇట్ ఈస్. ప్రెడికేట్ ఈస్ దాట్ విచ్ సేస్ సంథింగ్ అబౌట్ ద సబ్జెక్ట్. ఇక్కడ చూడండి, ద క్యాట్ ఈజ్ స్లీపింగ్, ద క్యాట్ ఈజ్ స్లీపింగ్ ఇన్ ద సన్. ఇది మొత్తం ఒక క్లాజ్ అంటాం. క్లాజులో 2 క్లాజులు కూడా ఒక సెంటెన్స్ లో ఉంటాయి. ఓకే, ఈ క్లాజ్ లో స్లీపింగ్ ఇన్ ద సన్ అని ఉంది, ఇది ప్రెడికేట్. ఈ స్లీపింగ్ ఇన్ ద సన్ అనేది ప్రెడికేట్, రైట్? ఎలా, ఇది దేని గురించి చెప్తుంది? స్లీపింగ్ ఇన్ ద సన్ లో స్లీపింగ్ ఇస్ అ వర్బ్. సన్ లో పడుకుంది క్యాట్ అని చెప్తున్నాము. ఈ స్లీపింగ్ ఇన్ ద సన్ ఎవరు పడుకున్నారు? క్యాట్. అంటే క్యాట్ ఇక్కడ సబ్జెక్ట్. సో ఇక్కడ ఏంటి, ఈ పార్ట్ ఆఫ్ అ సెంటెన్స్, స్లీపింగ్ ఇస్ ద పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ అండ్ ఈ క్లాజ్ మొత్తం క్యాట్ ఈస్ స్లీపింగ్ ఇన్ ద సన్ క్లాజ్ లో స్లీపింగ్ ఇన్ ద సన్ ఇస్ ద పార్ట్ అండ్ ఇందులో స్లీపింగ్ అనేది వర్బ్, కంటైనింగ్ వర్బ్ అండ్ స్టేటింగ్ సంథింగ్ అబౌట్ ద సబ్జెక్ట్. ఇది సబ్జెక్ట్ గురించి చెప్తుంది. ఏం చెప్తుంది? ఎవరు స్లీపింగ్ ఇన్ ద సన్? క్యాట్. ఆ సబ్జెక్ట్ కర్త క్యాట్ గురించి చెప్తుంది. దీన్ని మనం ప్రెడికేట్ అంటాం. సో ఈ ప్రెడికేట్, ఈ సబ్జెక్ట్ ఇవన్నీ కలిస్తే మనకి ఇప్పుడు చూడండి, ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ ఫార్మ్స్ ఎ పార్ట్ ఆఫ్ ఎ సెంటెన్స్ అండ్ కంటైన్స్ ఏ సబ్జెక్ట్ అండ్ ఏ ప్రెడికేట్. ఒక సబ్జెక్ట్ ఉంది, ప్రెడికేట్ ఉంది, దాన్ని మనము ఒక క్లాజ్ అంటాం. సమ్ టైమ్స్ ఒక కంప్లీట్ సెంటెన్స్ ఒక క్లాజ్ కూడా ఉండొచ్చు. అలా 2 క్లాజులను ఎలా జాయిన్ చేస్తాం? ఇది మనము సింపుల్, కంపౌండ్, కాంప్లెక్స్ సెంటెన్సెస్ లో వాడతాం ముందు గ్రామర్ లో. ఐ హోప్ ఇట్స్ క్లియర్ నౌ. దెన్ కమింగ్ టు ద దిస్ థింగ్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఎలా ఉన్నాయి మనకు తెలుసు, 8 ఉన్నాయండి పార్ట్స్ ఆఫ్ స్పీచ్. 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆర్ దేర్. ఇక్కడ మనకు టకటకా వెళ్ళిపోవచ్చు, చాలా చిన్నవి అందరికీ తెలిసినవి. కానీ అట్ ద సేమ్ టైం వెరీ 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 టు ద పవర్ ఆఫ్ ఇన్ఫినిట్ ఇంపార్టెంట్. ఎలా? నౌన్, NOUN, నౌన్. నౌన్ అంటే ఏంటి? నేమ్స్ విచ్ డినోట్స్ ద నేమ్, ఎ వర్డ్ విచ్ డినోట్స్ ద నేమ్ ఆఫ్ ఎ పర్సనే కావచ్చు, ఏ థింగే కావచ్చు, ఏ ప్లేసే కావచ్చు, ఏదైనా కావచ్చు. వాటి అన్నిటినీ మనం నౌన్స్ అని అంటాం. అది కూడా చాలా పెద్ద టాపిక్ అండి. నౌన్స్ లో మళ్ళీ కలెక్టివ్ నౌన్స్, సింగులర్ నౌన్స్, ప్లూరల్ నౌన్స్, చాలా చాలా ప్రాపర్ నౌన్స్, కామన్ నౌన్స్, చాలా పెద్ద సబ్జెక్ట్. కాబట్టి ఇప్పుడు మనకి ఫస్ట్ మనం వాట్ ఈస్ అ నౌన్ అనేది మాత్రం నేర్చుకుంటాం. నౌన్ అంటే ఒక వర్డ్ విచ్ డినోట్స్ ద నేమ్స్ ఆఫ్ ఎ పర్సన్స్, ప్లేసెస్ ఆర్ థింగ్స్. ఇప్పుడు ద సన్ షైన్స్ బ్రైట్, దట్స్ ఎ నార్మల్ సెంటెన్స్. ఇందులో నౌన్ ఏంటి? అక్కడ సన్ ఇస్ ద నౌన్, రైట్? నౌన్ గురించి చెప్పుకున్నామండి. ఇప్పుడు ప్రనౌన్ గురించి. వాట్ ఈస్ ఎ ప్రనౌన్? సర్వనామం అంటాం తెలుగులో. నామవాచకము, సర్వనామం. నామవాచకం అంటే నౌన్, సర్వనామం అంటే ప్రనౌన్. ప్రనౌన్ ఈస్ అ వర్డ్ విచ్ ఈస్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్, విచ్ ఈస్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్. అంటే నౌన్కు బదులుగా, నామవాచకానికి బదులుగా వాడే పదాన్ని సర్వనామం అంటాం. ఎలా అంటే ఇప్పుడు మనము చెప్తాం రామ ఈజ్ ఎ గుడ్ బాయ్ అంటాం. అక్కడ ప్రతిసారి రామ 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 అనద్దు. రామ ఈజ్ ఎ గుడ్ బాయ్, రామ ఈజ్ ఎ టాల్ బాయ్, రామ ఈజ్ ఎ నైస్ బాయ్, రామ ఈజ్ ఎ హార్డ్ వర్కింగ్ బాయ్, రామ ఈజ్ ఎ థిన్ బాయ్. ఇలా మనం 10 సార్లు చెప్పకుండా ఏమంటాం అంటే, ఒకసారి రామ ఈజ్ ఎ గుడ్ బాయ్ అని చెప్తాము, తర్వాత హీ ఈజ్ ఎ టాల్ బాయ్, హీ ఈజ్ ఎ నైస్ బాయ్, హీ ఈజ్ ఎ హార్డ్ వర్కింగ్ బాయ్ అని అలా అతని గురించి చెప్తాము. అతనే కానీ, ఆమెనే కానీ, మన గురించే కానీ, వాళ్ళ గురించే కానీ, నా గురించే కానీ, ఎవరి గురించి చెప్పుకున్నా కూడా వాటన్నిటిని కూడా మనం సర్వనామాలు కానీ ప్రనౌన్స్ కానీ అంటాం. ఈ వర్బ్ అంటే ఏంటి? ఇక్కడ సబ్జెక్ట్, వర్బ్. ఈ సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఎప్పుడంటే యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ వాడుతున్నప్పుడు. ప్యాసివ్ వాయిస్ అంటే ఏంటి, యాక్టివ్ వాయిస్ అంటే ఏంటి, ముందు క్లాసెస్లో ఐ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్. వర్బ్ అంటే ఏంటండి? విచ్ ఈస్ యూస్ టు ఎక్స్ప్రెస్ either the action
ఆర్ స్టేట్. అది ఎలా ఉంది అని చెప్తాము, ఏం పని చేస్తుంది అని కూడా చెప్తాము. ఏం చేస్తుంది అనేది యాక్షన్, అది మనము వర్బ్ అంటాం. యాక్షన్ అంటే ఇక్కడ సినిమా యాక్షన్ అలాంటిది కాదండి. నడవడం యాక్షనే, కూర్చోవడం యాక్షనే, పడుకోవడం యాక్షనే, తినడం యాక్షనే, డాన్స్ చేయడం యాక్షనే, పాట పాడడం యాక్షనే, ఇవన్నీ కూడా యాక్షన్స్ అనమాట, వర్క్స్. అది ఇక్కడ హైదరాబాద్ ఈజ్ అ బిగ్ సిటీ, రైట్? దట్ ఈస్ ఆల్సో ఇక్కడ హైదరాబాద్ ఈజ్ ఏ బిగ్ సిటీ. అక్కడ ఏం చెప్తుంది? స్టేట్ని చెప్తుంది. హైదరాబాద్ ఒక పెద్ద నగరము అని చెప్పేసి. హైదరాబాద్ ఏంటి అక్కడ? అదొక నౌన్, ఓకే, అదొక నౌన్. ఆ స్టేట్ని చెప్తుంది కాబట్టి అది కూడా ఒక వర్బ్ అన్నట్టే. వర్బ్ ఏంటది? స్టేట్ని కూడా చెప్పొచ్చు, యాక్షన్ కూడా చెప్పొచ్చు. షీఈస్ డాన్సింగ్, అక్కడ డాన్సింగ్ అనేది వర్బ్. ఇక్కడండి వర్బ్స్ తీసుకుంటే మాత్రం ఇది ఒక హ్యూజ్ సబ్జెక్ట్. మళ్ళీ ఈ వర్బ్స్ మనకి ముందు ముందు టెన్సెస్ అంటే మనం హార్ట్ ఆఫ్ ద లాంగ్వేజ్ అంటాం. చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ముందు క్లాసెస్లో టెన్సెస్ గురించి. ఇక్కడ ఈ వర్బ్స్ అంటే మనం అక్కడ ఎప్పుడు చెప్తాము V1, V2, V3, V4 అని అవి చెప్పకుండా టెన్సెసే లేవు. యాక్చువల్గా ఈ V1 వర్బ్ ఫార్మ్స్ అంటాం మనం దాన్ని. ఈ V1, V2, V3, V4 అంటే ఏంటంటే మనం చెప్తాం కదా, కట్ కట్ కట్, పుట్ పుట్ పుట్, గో వెంట్ గాన్ అంటే ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, పార్టిసిపల్ అండ్ ఇంగ్ ఫార్మ్ ING. We shan't say that ing form, ING forms. Walking, killing, drinking, participating, ING forms అంటారు. ఇంగ్ ఫార్మ్స్ అని అనకూడదు, వాటిని ING ఫార్మ్స్ అంటారు. సో ఆ ING ఫార్మ్స్ కూడా ఉంటాయి V4లో మనకి. సో దాన్ని మనం V1, V2, V3, V4 అని అంటాం. సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఇక ముందు నుంచి మనము ఈ V1, V2, V3, V4 అని ముందు టాపిక్స్లో అన్నిట్లలో కూడా అవి వాడుతూ ఉంటాం అనమాట. సో వాట్ ఈస్ ద వర్బ్ ఫార్మ్స్ అనేది మనకు తెలిసిందనమాట. ఇకపోతే అడ్జెక్టివ్ అండి, తెలుగులో విశేషణం అంటాం. ఆ పేరులోనే ఉంది విశేషణం అనేది. అడ్జెక్టివ్ అంటే ఏంటంటే ఆ వర్డ్ విచ్ డిస్క్రైబ్స్ ద నౌన్ కానీ ప్రనౌన్ కానీ, నౌన్ కానీ ఎలా ఉంది ఏంటి అని డిస్క్రైబ్ చేస్తే దాన్ని మనము అడ్జెక్టివ్ అంటాం. She has a small short hair, he has a long hair, he is short, she is tall. వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళని డిస్క్రైబ్ చేసేది అక్కడ నౌన్నే కానీ ప్రనౌన్నే కానీ, దాన్ని ఏమంటాం మనము అడ్జెక్టివ్ అని అంటాం, విశేషణం. సో ఇప్పుడు మనము అడ్వర్బ్స్ గురించి. అడ్వర్బ్స్ అంటే ఏంటి? విచ్ ఈజ్ యాడింగ్ సంథింగ్ టు ద మీనింగ్ ఆఫ్ ద వర్బ్. వర్బ్ ఎలా జరుగుతుంది అని చెప్పేదాన్ని మనం అడ్వర్బ్ అంటాం. దాంట్లోనే ఉంది పేరు, వర్బ్ అడ్వర్బ్, విచ్ ఈజ్ యాడింగ్ సంథింగ్, విచ్ ఈజ్ ఈజీ. యూ సీ, యాడింగ్ సంథింగ్. She walks slowly, he walks swiftly, okay, he is doing quickly. ఈ ఎల్వై అనేది చాలా అనమాట. మీరు స్పోకెన్ ఇంగ్లీష్లో ఇలా నేర్చుకోవాలి. ఈ ఎల్వైస్ పెట్టేసి ఒక 10-15 సెంటెన్సెస్ అలా అనుకోవాలి. అప్పుడు మీకు వచ్చేసింది స్పోకెన్ లాంగ్వేజ్. ఇంకేంటంటే చాలా సింపుల్. బట్ అంతర్గర్భంగా చూస్తే ఓ మై గాడ్, ద పర్సన్ ఈజ్ యూజింగ్ అడ్వర్బ్స్ అని అనుకుంటాం. సింపుల్, షీఈస్ వాకింగ్ స్విఫ్ట్లీ, షీఈస్ డూయింగ్ ఫాస్ట్లీ, అలా 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 అనుకోవాలన్నమాట. షీఈస్ రన్నింగ్, అలా అనమాట. రన్నింగ్ ఎలా అని చెప్పేదాన్ని అడ్వర్బ్ అంట. నెక్స్ట్ అండి, అనదర్ బిగ్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇక్కడ, దట్ ఈస్ ప్రెపోజిషన్స్. ప్రపోజిషన్స్ ఏంటి? మనకు తెలుగులో ఎగ్జాక్ట్లీ నాకు తెలిసినంత మటుకైతే ప్రపోజిషన్స్ అంటే ప్రత్యయాలు, విభక్తి ప్రత్యయాలు అంటారు కదా, తెలుగులో ఉంటుంది. డు, మూవులు, ప్రథమ విభక్తి. ఎక్కడుంది అది? పైన ఉందా, కింద ఉందా, లోన్, లోపల అని అంటాం. అది అనమాట. ఇట్ ఈస్ ఇన్సైడ్. క్యాట్ జంప్డ్ ఇన్ టు ద వెల్. ఈ ప్రొనౌన్స్ అండి, ఈ ప్రపోజిషన్స్ అండి ఎన్నో ఉంటాయి. ఇక్కడ వర్డ్ యూజ్డ్ విత్ ఎ నౌన్ ఆర్ ప్రొనౌన్ ఇక్కడ ప్రపోజిషన్స్ లో టు షో దట్ హౌ ద పర్సన్ ఆర్ ద థింగ్ ఇక్కడ డినోటెడ్ బై ద నౌన్ ఆర్ ప్రొనౌన్ అండ్ స్టాండ్స్ ఇన్ రిలేషన్ టు సంథింగ్ ఎల్స్. అంటే ప్రొనౌన్ నౌన్. ఇప్పుడు నేను ఐఎమ్ సిట్టింగ్ ఇన్ ద చైర్, రైట్? ఐఎమ్ సిట్టింగ్ ఆన్ ద చైర్. ఎ బర్డ్ ఈస్ ఫ్లయింగ్ అబౌవ్ ద బిల్డింగ్, అలా అనమాట. అబౌనా, బినీత, అండరా, ఇన్నా, ఇంటూనా, ఎట్టా, ఆనా, ఇవన్నీ కూడా చెప్పేది. ఇవన్నీ కూడా ప్రిపోజిషన్స్ ఏనండి. అబోవ్, బినీత్. తర్వాత ఇక్కడ మనకు కామన్గా నేను షార్ట్స్లో కూడా పెట్టాను, ఎట్ అండ్ ఇన్. ఎట్ని మనం వాడుతున్నప్పుడు యూజువల్గా టైంకి వాడతాము. ఐ గోట్ అప్ ఎట్ 6 AM టుడే, అలా.
ఐ గాట్ అప్ ఎట్ 5 AM టుడే. ఓకే, అలా టైంకి వాడతాము. అట్ ద సేమ్ టైం ప్లేసెస్ గురించి చూసినప్పుడు చిన్న ప్లేసెస్కి ఫస్ట్ మనం ఎట్ వాడతాం. ఐఎమ్ వెయిటింగ్ ఎట్ కొనార్క్ థియేటర్ ఇన్ దిల్సుఖ్ నగర్. అంటే దిల్సుఖ్ నగర్ అనేది పెద్దది, కొనార్క్ థియేటర్ అనేది దాంట్లో ఒక పార్ట్. ఐఎమ్ వెయిటింగ్ ఎట్ కొనార్క్ థియేటర్ ఫర్ మై ఫ్రెండ్ యాక్చువల్లీ. ఐఎమ్ వెయిటింగ్ ఎట్ కొనార్క్ థియేటర్. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. షార్ట్స్ పెట్టాను, మీరు చూడండి ఎలాగో కంపల్సరీ. సో అది ప్రెపోజిషన్స్ అనమాట. ఇంకా ఎన్ని మిగిలి ఉన్నాయండి? ఇంకా 2 పదాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ప్రిపోజిషన్స్ చూసాము, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. కమింగ్ టు ద నెక్స్ట్ లాస్ట్ 2, కంజంక్షన్ అండ్ ఇంటర్జెక్షన్. కంజంక్షన్ అంటే ఏంటంటే అది ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ ఇట్ కనెక్ట్స్ వర్డ్స్ ఆర్ సెంటెన్సెస్. ఇప్పుడు చూడండి, రామ అండ్ హరి ఆర్ కజన్స్ అండ్ రామ అండ్ హరి ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్, అలా కూడా చెప్పొచ్చు మనం. సో ఐ ర్యాన్ ఫాస్ట్ బట్ ఐ మిస్ ద బస్. ఐ ర్యాన్ ఫాస్ట్ బట్ మిస్ ద బస్. ఇక్కడ బట్ కానీ అండ్ కానీ చూస్తే దే ఆర్ కనెక్ట్స్. ఈ కంజంక్షన్స్ అనమాట. కంజంక్షన్స్ అవి వర్డ్స్నే కలపచ్చు, సెంటెన్సెస్నే కలపచ్చు. బట్ ఈ కంజంక్షన్స్ అనేది అంటే చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చూస్తే చాలా ఇంపార్టెంట్. ముందు నేను చెప్తాను ఈ కంజంక్షన్స్ సపరేట్ క్లాస్లో. మై గుడ్నెస్, వీటితోని నైదర్ నార్, ఐదర్ ఆర్, ఆల్దో, ఇఫ్, బట్, క్లాజెస్ ఇవన్నీ కూడా కంజంక్షన్స్లో వస్తాయి. దట్ విల్ బి ఎ వెరీ ఇంట్రెస్టింగ్ వన్. ప్లీజ్ నోట్ ద పాయింట్స్. నేను మీ అందరికి కూడా మరీ చెప్తున్నాను, ఈ బుక్స్ కానీ ఇవన్నీ మనకు అనవసరం. క్లాస్ వింటున్నప్పుడు నోట్బుక్లో నోట్ చేసుకుంటుంటే 10 times రీడింగ్ ఈజ్ 1 time రైటింగ్. మీకు బాగా గుర్తుండిపోతాయి, వింటుంటారు. ఇక్కడ ఏంటంటే అన్ని సెన్సెస్ పనిచేస్తుంటాయి. వెనికిడి చేస్తుంది, మీ మోటార్ యాక్టివిటీస్, మజిల్స్ కూడా పనిచేస్తుంటాయి. రాస్తుంటే కాన్సన్ట్రేషన్ ఉంటుంది, త్వరగా నేర్చుకోవచ్చు. కాబట్టి ఎప్పుడైనా క్లాస్లో నోట్స్ చేసుకోవడం మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ డూ ఇట్. కమింగ్ టు ద ఇంటర్జెక్షన్. ఇక్కడ వర్డ్స్ విచ్ ఎక్స్ప్రెస్ సమ్ సడన్ ఫీలింగ్స్ని చెప్పే వాటిని మనము ఇంటర్జెక్షన్స్ అంటాం. ఈ ఇంటర్జెక్షన్ ఎట్లా అంటే, ఓ మై గాడ్, అలాస్ 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 అంటే చాలా విచారాన్ని చెప్తాం మనం. అలాస్ హీ ఈస్ డెడ్, అలాస్ హీ లాస్ట్ హిస్ వైఫ్, అలా చెప్పడం మనం. అలాగే హుర్రా వి వన్ ద గేమ్, హుర్రా ఐ గోట్ ద ఫస్ట్ క్లాస్, లైక్ దట్. అలాగే వావ్ వాట్ ఎ బ్యూటిఫుల్ ఫ్లవర్, వావ్ వాట్ ఎ బ్యూటిఫుల్ గర్ల్, అలా వావ్ వాట్ ఎ బ్యూటిఫుల్ సీనరీ. ఇలాంటి వాటిని మనము ఇంటర్జెక్షన్స్ అంటాం. ఐ హోప్ మీ అందరికీ ఇది చాలా క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అండ్ ఒక్కసారి మనము జస్ట్ ఇస్తాను, ఈరోజు మనం చెప్పుకున్నదంతా కూడా అసలు వర్డ్స్ ఎలా కనెక్ట్ అయ్యి ఒక సెంటెన్స్ ఫామ్ చేస్తుంది. ఆ సెంటెన్స్లు ఎన్ని రకాలుగా ఉన్నాయి, 4 types, ఇంటరాగేటివ్ అని, అసర్టివ్ సెంటెన్సెస్ అని, ఇంపరేటివ్ సెంటెన్సెస్ అని, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అని 4 రకాలుగా విత్ ఎగ్జాంపుల్స్ చదివాము. తర్వాత ఫ్రేజ్ అని మనకు చాలా ఛానల్స్లో కూడా స్పోకెన్ ఇంగ్లీష్ వాడాలంటే ఈ ఫ్రేజెస్ వాడాలి, ఈ ఫ్రేజెస్ అని. అసలు ఫ్రేజ్ అంటే ఏంటి? ఒక సమూహము కంప్లీట్ సెన్స్ ఇచ్చినా కూడా కంప్లీట్ సెంటెన్స్కి సెన్స్ ఇవ్వదు. ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్ నేర్చుకున్నాము. అలాగే క్లాజ్ అంటే ఏంటి, ప్రెడికేట్ అంటే ఏంటి, చాలా సింపుల్ వేలో నేర్చుకున్నాము. కమింగ్ టు ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్, there are 8 parts of speech here: noun, pronoun, verb, adjective, adverb, preposition, conjunction and interjection. noun అంటే ఏంటి? ఏ థింగ్ కానీ ఒక నేమ్ కానీ చెప్పేదాన్ని మనం నౌన్ అంటాము. అది కూడా చాలా పెద్దది. సో మెనీ టైప్స్ ఆఫ్ నౌన్స్ ఆర్ దేర్: సింగులర్, ప్లూరల్స్, కలెక్టివ్ నౌన్స్, ప్రాపర్ నౌన్స్, కామన్ నౌన్స్ అని. ప్రొనౌన్స్ అంటే నౌన్ బదులుగా వాడేది ప్రొనౌన్ అంటాము. హీ, షీ, ఇట్, వి, దే అవన్నీ కూడా ప్రొనౌన్స్ ఉంటాయి. మళ్ళీ అందులో సబ్జెక్టివ్ ప్రొనౌన్స్, ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ కూడా ఉంటాయి. వర్బ్స్ అంటే యాక్షన్, స్టేట్ ఆఫ్ బీయింగ్. ఇక్కడ ఇది ఒక ఎక్స్ప్రెసెస్ ద యాక్షన్ ఆఫ్ ద స్టేట్, దాన్ని చెప్పేది మనం వర్బ్ అంటాము. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను నేను, కామన్ రొటీన్ ఎగ్జాంపుల్, రామాకిల్ రావణ అనేది. ఎందుకు ఇచ్చాను ఇదంటే మనకు ముందు యాక్టివ్ ప్యాసివ్ వాయిస్లో వాట్ ఈస్ సబ్జెక్ట్, వాట్ ఈస్ ఆబ్జెక్ట్ అనేది ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ ఇచ్చాను. రావణ వాజ్ కిల్డ్ బై రామ అని అంటాం మనం. అది ఏంటి అనేది సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. తర్వాత ఈ వర్బ్స్లో ఫార్మ్స్ V1, V2, V3, 4 కూడా చెప్పాను. ఈట్, ఈటన్, దెన్ ఈట్, ఎయిట్, ఈటన్ అండ్ ఈటింగ్. V1, V2, V3 వర్బ్ ఫార్మ్స్ అంటారు. అడ్జెక్టివ్ అంటే ఏంటి? ఇక్కడ ఇది విచ్ ఈస్ డిస్క్రైబింగ్ ద నౌన్ ఆర్ ప్రొనౌన్, దాన్ని ఈ షార్ట్, హీ, టాల్ అలా చెప్పేదాన్ని. అడ్వర్బ్స్ అంటే ఏంటి? విచ్ ఈస్ ఎక్స్ప్లెయినింగ్ సంథింగ్ అబౌట్ ద మీనింగ్ ఆఫ్ ద వర్బ్. వాళ్ళు స్విఫ్ట్గా పరిగెట్టారా, స్లోగా పరిగెట్టారా, ఫాస్ట్గా తిన్నారా, ఫాస్ట్లీ, స్లోలీ అన్ని ఎల్వైతో ఉండేవన్నీ కూడా మనకి అడ్వర్బ్స్. తర్వాత ప్రెపోజిషన్స్ విచ్ ఈస్ అగైన్ ఎ వెరీ బిగ్ టాపిక్ ఇన్ స్పోకెన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్. అండ్ ఇక్కడ ఏంటంటే ఇన్, ఆన్, ఇట్, ఇంటూ, బినీత్, అండర్, సో మెనీ ఆర్ దేర్ ప్రపోజిషన్స్. అందులో ఎట్, ఇన్ గురించి ఒక షార్ట్ కూడా పెట్టాను, మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను.
సో అలాగే కమింగ్ టు ద లాస్ట్ వన్ హియర్ కంజంక్షన్స్ విచ్ జాయిన్స్ ద సెంటెన్సెస్ ఆర్ వర్డ్స్ అండ్ ఇంటర్జెక్షన్స్ ఇవన్నమాట. స్ట్రాంగ్ ఫీలింగ్స్ని సడన్ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి వాడేది ఇంటర్జెక్షన్. ఈ భాషా భాగాలు చాలా చాలా ఇంపార్టెంట్, ఒక ఆయుపట్టు లాంటిది ఇది భాషకి. అలాగే స్పోకెన్ ఇంగ్లీష్ కూడా. డోంట్ వరీ, ఇవన్నీ కూడాను ఇవి చెప్తే మీకు కొంచెం బుర్రలోకి ఎక్కేసి మాట్లాడే ధైర్యం వస్తుంది. అమ్మా నాకు ఇన్ని తెలిసిపోయినాయి, నేను మాట్లాడొచ్చు అని చెప్పేసి. ముందు మాట్లాడే వాటి అన్నిటికీ కనెక్షన్స్ ఉంటాయి అన్నమాట. ఏవో కొన్ని సెంటెన్సెస్ ఫస్ట్ రాసి ఇవి వాడతాం అని చెప్తే మనకి అసలు అది ఏంటి అనేది తెలియాలి కదా, అందుకనే నేను ఇది చెప్పానండి. ఓకే, మరి మీకు తెలిసిన మీ దగ్గరే పెట్టుకుంటారా, వేరే వాళ్ళకి కూడా ట్రాన్స్ఫర్ చేస్తారా? కాబట్టి మీరు షేర్ చేయండి అందరికి, వేరే మీ ఫ్రెండ్స్కి కానీ మీ గ్రూప్లో కానీ షేర్ చేసేసి. అలాగే మీకు నచ్చితేనే మాత్రం ఒక చిన్న థమ్స్అప్, ఒక లైక్ ఇచ్చుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ని చేసుకోండి. థ్యాంక్ యూ.